ఏపీ మద్యం కుంభకోణం ఢిల్లీని కూడా తాకింది. ఈ వ్యవహారాన్ని తేలికగా వదలకూడదని టీడీపీ నిర్ణయించింది. పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై చర్చకు పట్టుబడతామని టీడీపీ స్పష్టం చేసింది. మరోవైపు తాజా పరిణామాలతో వైసీపీ నేతల్లో గుబులు మొదలైంది. సిట్ ఛార్జ్షీట్లో అన్ని అంశాలు పక్కాగా ఉండడంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, యామని మద్యం కుంభకోణం దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణంగా ఆంధ్రప్రదేశ్ మద్య కుంభకోణం మారబోతోంది. 100 కోట్ల మద్యానికి సంబంధించిన కుంభకోణం పైన ఢిల్లీ ప్రభుత్వం అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ప్రభుత్వం అప్పట్లో ముఖ్యమంత్రిని అరెస్టు చేశారు, మంత్రులు అరెస్ట్ అయ్యారు. చాలా రోజుల పాటు ఢిల్లీ రాజకీయాలను కూడా మద్యం కుంభకోణం అనేది మార్చేసిందని చెప్పచ్చు. సో అలాంటి వ్యవహారమే దేశాన్ని కుదిపేసినప్పుడు దేశంలోనే అతిపెద్ద మద్య కుంభకోణం కాబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ పైన ఢిల్లీ స్థాయిలో కూడా చర్చ జరగబోతోందా? ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ పక్ష లోక్సభ లీడర్గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయన లోక్సభలో పాల్గొనాల్సిన ఆయన ప్రస్తుతం జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి మద్యం లిక్కర్ స్కామ్లో చిక్కుకుని. సో ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా ఈ అంశం పైన పార్లమెంట్ సమావేశాల్లో కూడా ప్రస్తావించాలి. దీనిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకునేందుకు దేశంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిపైన కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు కావచ్చు, కూటమి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ సమావేశాల్లో చర్చించాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. సో దీనికి సంబంధించి ఎలాంటి కార్యాచరణతో ఉన్నారు, ఎప్పుడు దీన్ని ప్రస్తావించబోతున్నారు అనేది ఒక అంశం అయితే, ఇంకా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నిన్న మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకెళ్లిన తర్వాత మిథున్ రెడ్డి పక్షంగా ఇవాళ బెయిల్ పిటిషన్ కూడా విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేయబోతున్నారు మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు. ఇంకొక వైపు కస్టడీ పిటిషన్ని వేయబోతున్నారు సిట్టు. కొద్దిసేపటి క్రితమే కస్టడీ పిటిషన్ వేసేందుకు అవసరమైనటువంటి డాక్యుమెంట్లు అంటే ఛార్జ్షీట్ కావచ్చు, మొత్తం కాపీ కావచ్చు, అన్నీ కూడా తీసుకుని వెళ్ళారు. దాని అన్నింటినీ ప్రిపేర్ చేసిన తర్వాత దీనికి సంబంధించి కస్టడీ పిటిషన్ వేయబోతున్నారు. ఇంకోవైపు మద్యం సంబంధించినటువంటి కుంభకోణంలో విచారణలు కొనసాగుతున్న పర్వంలోనే డిప్యూటీ సీఎంగా అప్పుడు ఈ శాఖను చూసినటువంటి నారాయణ స్వామి నోటీసులు ఇచ్చారు. ఆయన సిట్ కార్యాలయానికి రావాల్సి ఉంది అనుకున్నాం, కానీ ఇప్పటికే ఆయన విచారించేశారు వీడియో కాల్ ద్వారా అనేది మాత్రం మనకు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. వీటన్నిటికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీ నుంచి కూడా